తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నామని చెప్తూ ఉండడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో మరో ముందడుగు వేయబోతుందని చెప్పవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆ యొక్క 2 పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే రోజు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 2 పథకాలు, ఉచిత బస్సు ప్రయాణము, అదేవిధంగా చేయూత పథకం కింద 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ దీనికి సంబంధించేసి అంటే గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఈ పథకానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయబోతూ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి యొక్క పథకాల పట్ల మాత్రం ప్రజలు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రజలు మన ముందు కొద్దిమంది చెప్పండి, ఈరోజు మరో పథకానికి అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. సో వీరిని ఏ విధంగా చూస్తున్నారు? ముందుగా బిగ్ టీవీ వాళ్లకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్ ఏదైతే అమలు చేస్తామని చెప్పారో అది తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు గతంలో ఎల్బీ స్టేడియంలో ఏదైతే ప్రమాణ స్వీకారం నాడు 2 గ్యారంటీ స్కీములు అమలు చేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు 2 గృహజ్యోతి అదేవిధంగా మహాలక్ష్మి పథకాన్ని రెండింటిని ప్రారంభోత్సవం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అదేవిధంగా ఏఐసిసి నుంచి మన ప్రియమత నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు ఏదైతే ఆనాడు ఎలక్షన్లో ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రేపు ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా 14 ఎంపీ సీట్లు వస్తాయి. గ్యారంటీగా ప్రజలందరూ ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరాగాంధీ గారి పక్షాన ఇందిరాగాంధీ గారు ఏదైతే ఆనాడు చేశారో అదేవిధంగా ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండమైన స్పందన ఉంది. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని కోరుకుంటాం. ముఖ్యంగా మీరు చెప్పండి, ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండడం జరిగింది. కాకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చింటి కానీ వాళ్ళు నెరవేర్చే పరిస్థితులు లేరు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు చూస్తే మరో 2 పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. సో ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి 6 గ్యారంటీలను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం నాడే మరి 2 పథకాలని అమలుపరచడం జరిగింది. ఉచిత బస్ పాసు మరియు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు వర్తించే విధంగా అమలుపరచడం జరిగింది. అదేవిధంగా గతంలో రాష్ట్ర పరిపాలనలో ఏ విధంగా అయితే ఆకర్షణీయ పథకాలని కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిందో అదేవిధంగా ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మిగతా 2 పథకాలను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. మరి ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ పథకం మరియు 200 యూనిట్లకి ఉచితంగా విద్యుత్తుని ఈనాడు ఈ ప్రభుత్వం అమలుపరుస్తున్నది. మిగతా 2 పథకాలను కూడా ముందు మరి కాంగ్రెస్ పార్టీ మిగతా 2 పథకాలు కూడా అమలుపరిచి మరి ఈనాడు చరిత్రలో లేని విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఆకర్షమైన పథకాలను అమలుపరచడమే కాదు ముందు కూడా ఇంకెన్నో పథకాలను ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేయడానికి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉండడం జరిగింది. సో ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్ వల్ల ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు? 100% కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకం కలిగి ఉంటారు. ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీలతో ఎలక్షన్కి వెళ్ళామో ఆల్మోస్ట్ మొదటి విడతలో 2 గ్యారంటీలు అయిపోయినవి, ఇప్పుడు 2 అయిపోతున్నవి. మళ్ళీ 100 రోజుల్లోపు మిగిలిన 2 కూడా అయిపోతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఆ నమ్మకం ఉండే ఇన్ని సంవత్సరాలు ఉండగలిగింది. ఖచ్చితంగా ఈ గ్యారంటీల వల్ల జనంకు పూర్తి నమ్మకం వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద. మీరు చెప్పండి,
ప్రజెంట్గా ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ను అమలు చేస్తూ వస్తుంది. ప్రతిపక్షాలేమో చేయలేరని చెప్తున్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు మాత్రమే కాదు, ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేరుస్తాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటూ పోతున్నారు. సో దీన్ని ప్రజలు ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలని 6 గ్యారంటీల్లో భాగంగా ఇది ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఈరోజు మిగతా 2 గ్యారంటీలను కూడా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా ఇంకా ఇవ్వాల్సిన వాటిని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవే కాకుండా ప్రజలందరికీ చేరువై దగ్గరై ఇంకా ముందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి ప్రధానికం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటుంది. ఆ నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. ఆ ఉన్నటువంటి నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను కూడా అమలు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పథకాలు తీసుకొచ్చేసి మాకు అనేక విధాలుగా చేయూత అందిస్తుందని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పేసి కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానికం చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.